తెలంగాణ సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని కానీ గత 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 40 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజీకి శంకుస్థాపన చేశారు ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో 6 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు మంత్రి ఉత్తమ్. హుజూర్ నగర్ ప్రాంతంలో సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ఇదొక గొప్ప స్టెప్ ముందడుగు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఇదందరం కూడా ఏరాడు మర్చిపోని దినం. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేయడానికి ఇదొక ప్రయత్నం. మా ప్రభుత్వం కానీ నేను కానీ ఎంపీ గారు కానీ నిరంతర ప్రయత్నం మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు కల్పన ఏర్పాటు చేయడం, ఆ దిశగా ఇది ఒక ప్రయత్నంగా నేను మనవి చేస్తున్నాను. విలేకరు మిత్రులకి మీరు ఇప్పుడే ఆ హౌసింగ్ కాలనీ ద్వారా వస్తున్నది 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ ని నేను 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి హౌసింగ్ మంత్రిగా సుమారు 112 ఎకరాలు ఈ గుడికి పైసలు కట్టించి అందులో సగం 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టడానికి, సగం హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వడానికి నేనే ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో హుజూర్ నగర్ కి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పనులు పూర్తి చేస్తాం తప్పుడు మాటలు, దోఖా మాటలు మాట్లాడేది. ఇక ఎవరెవరో మీకు చెప్పనవసరం లేదు. గతంలోనే 2014లోనే నేనే 75-80% పనులు పూర్తి చేస్తే వాళ్ళు 20-25% పనులు పూర్తి చేయడానికి వాళ్ళు 10 ఏళ్ళు చాలే. నేను ఈ ప్రాంతంలో హుజూర్ నగర్ కానీ కోదాడ కానీ మీ అందరికీ తెలిసిన విషయం. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా. అన్నిటికంటే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. దురదృష్టవశాత్తు ఏ కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని 1200 మంది యువతీ యువకులు వారి ప్రాణాలు బలిదానం చేసిండ్రు, త్యాగం చేసిండ్రు, ఎవరి ద్వారానైతే ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో గత 10 ఏళ్లలో ఒక అడుగు ముందుకు వేయకపోగా మరింత వెనక్కి నెట్టబడింది. నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా అయింది. నేను కూడా నా ప్రజా జీవితంలో నాకు వ్యక్తిగతంగా అత్యంత బాధ కలిగించేది నిరుద్యోగ సమస్య. ఏ సమావేశానికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ 10 మందితో కలిసినా ఎవరో ఒకరు వచ్చి నా కొడుకు ఇంజనీరింగ్ చేసిండు సార్, నా కొడుకు డిప్లొమా చేసిండు, డిగ్రీ చేసిండు, ఐటీఐ చేసిండు, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు ఎక్కడో చోట ఇప్పి అని చెప్పి తల్లిదండ్రులు వేడుకోవడం. అయితే సమస్య ఏంటంటే మన చదువుకున్న దానికి, స్కిల్ ట్రైనింగ్కి, వృత్తి నైపుణ్యానికి, పరిశ్రమల్లో ఉన్న ఖాళీలకు సంబంధం లేకుండా పోయింది.